రిచ్ అనే పదానికి ఉన్న వైబ్రేషన్ అంటే అందరికీ పిచ్చి. ఎందుకంటే దానికి ఉన్న విలువ అలాంటిది, ఆ పదానికి ఉన్న బ్రాండ్ అలాంటిది. అదే పూర్ అని విన్నామనుకోండి, మనం ఇంకా ఇంత పడిపోతాం, ఆ పదాన్ని వినడానికి కూడా ఇష్టపడం కదా. నిజమా కాదా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రిచ్ రిచ్గా ఉండడానికి ఎవరికైనా ఇష్టమే, పూర్గా ఉండడానికి ఎవ్వరు ఇష్టపడరు. కానీ మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది, మన ఆలోచన విధానం అనేది మనము రిచ్గా బతకడానికి అవకాశం ఉంటుంది. మన ఆలోచన విధానమే మనము రిచ్చా పూరా అనేది డిసైడ్ చేస్తుంది. ఆ ఆలోచనలు ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాము. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి వెనకాడరు. వీళ్ళకున్న ధైర్యం అదే. వీళ్ళ పెట్టుబడి రిస్క్ చేయడమే. వీళ్ళ బలం, వీళ్ళ పెట్టుబడి అంతా వీళ్ళ ధైర్యమే. ఎందుకంటే ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడరు. వీళ్ళు రిస్క్ చేసి దాన్ని ఎంత కష్టమైనా సరే సాధిస్తారు. సాధించే వరకు పోరాడతారు. అదే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రిస్క్ చేయాలంటే ఆలోచిస్తారు, భయపడతారు. ఏమవుతుందో, ఈ రిస్క్ చేస్తే ఏమవుతుందో అని భయంతో వాళ్ళు ఆ రిస్క్ చేయడానికి కూడా అసలు కనీసం ఆలోచించరు. అవసరం మనకి అని వదిలేస్తారు. అందువల్ల వాళ్ళు అక్కడే ఆగిపోతారు అన్నట్టు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకొని వాటి కోసము వాటి మీదనే దృష్టి పెడతారు. అదే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే స్వల్పకాలిక ప్రయోజనాలు ఆశిస్తారు, అంతటితోటి సంతృప్తి చెందుతారు. అంతేగాని దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకోరు, వాటిపైన ఆలోచన చెయ్యరు, వాటి కోసం కృషి చెయ్యరు. అందువల్ల వాళ్ళు పూర్గానే మిగిలిపోతారు. ఈ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎక్కడైనా ఏమైనా మాట్లాడగలిగేంత కెపాసిటీ ఉంటుంది, నెగ్గుకొచ్చేంత క్యాపబిలిటీ ఉంటుంది. అదే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి తెలియదని కాదు, తెలిసినా కూడా వాటిని బయట పెట్టరు, భయపడతారు, జంకుతారు, మనకెందుకులే అని వదిలేస్తారు. అక్కడ వాళ్ళు ఆగిపోతారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ఇష్టపడతారు, వాటిని ఆచరిస్తారు. ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ లాభాలు వచ్చే వాటిపై ఇన్వెస్ట్ చేస్తారు. అదే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు మనం సౌకర్యంగా ఉన్నామా చాలు, అంతే, ఇంకా అంతకుమించి మనకేమొద్దు. ఇంకా వేరే వాటి జోలికి పోరు, దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకోరు, ఫ్యూచర్లో వచ్చే లాభాలను గురించి పట్టించుకోరు. ఈరోజు తిన్నామా ఓకే, ఈరోజు హాయిగా ఉన్నామా ఓకే, అంతవరకే చాలు, అక్కడితో ఆగిపోతారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వీళ్ళు డబ్బుతోనే ఎలా సంపాదించాలో ఆలోచిస్తారు. వీళ్ళు వచ్చిన దాన్ని సేవ్ చేసి వాటిని పెట్టుబడి రూపంలో పెట్టి వాటిని ఇంకా సంపాదిస్తారు. కానీ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. వీళ్ళు డబ్బు సంపాదించడం మాత్రమే ఆలోచిస్తారు. ఆ డబ్బుని ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా సేవ్ చేయాలి, వాటి గురించి అవగాహన ఉండదు, తెలుసుకోవాలనే ఆలోచన కూడా ఉండదు. అందువల్ల వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఇంకా రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అవసరానికి మాత్రమే ఖర్చు చేస్తారు. అదే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అవసరాలకి ఖర్చు చేస్తారు, వాళ్ళ కోరికలకు కూడా ఖర్చు చేస్తారు. వాళ్ళ కోరికలను అదుపులో ఉంచుకోరు. ఈరోజు ఏమైనా చేయాలనిపించిందంటే అప్పు చేసైనా సరే చేస్తారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అది ఎంతవరకు అవసరము, ఈరోజు ఖర్చు చేస్తే ఎట్లా అనేది ఆలోచించి వాళ్ళు అవసరానికి తగ్గట్టు మాత్రమే ఖర్చు చేస్తారు. కోరికలను అదుపులో పెట్టుకొనైనా డబ్బు సంపాదించడం కోసం చేస్తారు. ఆ డబ్బుని రెట్టింపు చేసుకున్న తర్వాత వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు. కానీ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అట్లా కాదు. ఇప్పుడు ఏదనిపిస్తే అప్పుడు చేయాల్సిందే, అప్పు చేసి అయినా సరే, వడ్డీకి తెచ్చైనా సరే. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే పదే అన్వేషిస్తుంటారు. కొత్త వాటి కోసం అన్వేషించి అడుగులు వేసి వాళ్ళు నిరంతరం డబ్బుని ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తారు తప్పితే ఇంకా వేరే దాని గురించి ఏం ఆలోచించరు. అదే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే ఇంకా కొత్త దాని గురించి ఆలోచించడానికి అసలు ఇష్టపడరు, ఆలోచించరు కూడా. అయితే ఇప్పుడు లాస్ట్కి మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు,
ఎలా ముందుకు సాగాలనుకుంటున్నారు, మీ మైండ్ సెట్ ఏంటిది, మీ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు, దాని గురించి అడుగులు వేయండి. మీకోసం మీరు పని చేయాలనుకుంటున్నారా? మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఈ రోజు నుంచి మీరు రిచ్ మైండ్ సెట్గా ఉండాలనుకుంటే ఈ రోజు నుంచే మార్పు మొదలు పెట్టండి. ఆ మార్పు ఈ రోజు నుంచే రావాలి. మార్పు కోసం మీరు అడుగులు వేయండి. డబ్బు మీకోసం పని చేయాలనుకుంటున్నారా, డబ్బు కోసం మీరు పని చేయాలనుకుంటున్నారా? ఈ 2 క్వశ్చన్స్ మీరు వేసుకోండి. ఆన్సర్స్ కూడా మీరే రాసుకొని మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.